Hi everyone, welcome back to English with Jelly sir. So today we are going to discuss paper 2. ఇది 6th date రోజున అంటే ఈ ఇయర్లోని 2026లో రీసెంట్గా కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ రైట్. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో అంతేకాకుండా దాంతోపాటు వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూయర్స్ దాట్ ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాక దాని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన వాట్సాప్ లింక్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. రైట్, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ద వాట్సాప్ గ్రూప్ యూ కెన్ జాయిన్ త్రూ దాట్. అందులో ఈ క్వశ్చన్ పేపర్స్ కానీ దీనికి సంబంధించిన ఆన్సర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ అండ్ గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ ఆల్సో రైట్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఇన్ దాట్ రైట్. అవి మీకు యూటిలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను రైట్. సో వీ షల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ నా. ద చైర్పర్సన్ అలాంగ్ విత్ హర్ అడ్వైజెస్ డాష్ టు విజిట్ ద యుఎస్ఏ. ఇక్కడ చైర్పర్సన్ ఏం చేస్తున్నాడా, ఈజ్ గోయింగ్ టు విజిట్ ద యుఎస్ఏ. ఎవరితో? అలాంగ్ విత్, అతనితో పాటు, ఆమెతో పాటు ఆమె సలహాదారులు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? యుఎస్ఏ విజిట్ చేస్తున్నారు రైట్. ఇందులో మనకి ఇది ఏం రిలేటెడ్ క్వశ్చన్ అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్. ఇందులో చైర్పర్సన్ అనేది ఏంటి? సింగులర్ రైట్. చైర్పర్సన్ అనేది సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ అనేది సింగులర్ అంటే ఏకవచనంలో ఉంది. బట్ ఇక్కడ అలాంగ్ విత్ హర్ అడ్వైజర్స్ ఇది ఏదైతే ఉందో ఇదంతా ఏంటి? ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ రైట్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనకి చైర్పర్సన్ తర్వాత కామా ఇచ్చాడు, కామా ఇచ్చి ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనకి వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ వర్బ్ దేని రిలేటెడ్ రావాలి? సబ్జెక్ట్ రిలేటెడ్ మాత్రమే రావాలి. సో సబ్జెక్ట్ అనేది ఏంటి? సింగులర్. సో సింగులర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకి సింగులర్ వర్బ్ మాత్రమే రావాలి. ఈజ్ ప్లానింగ్ మాత్రమే వస్తుంది. ఆర్ ప్లానింగ్ అనొచ్చా అంటే అనరాదు, ఎందుకంటే చైర్పర్సన్ అనేవాడు ఒకడే. అలాంగ్ విత్ కానీ, యాజ్ వెల్ యాజ్ కానీ, టుగెదర్ విత్ కానీ, సో ఇలాంటి వర్బ్స్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు ఎలాంటి మనకి ప్లూరల్ వర్బ్ అనేది తీసుకోకూడదు. ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ మనకి వర్బ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్. సో ఇక్కడ హ్యావ్ ప్లాన్ ఇది కూడా ప్లూరల్కి సంబంధించింది. వర్బ్ ప్లానింగ్ ఇది కూడా ప్లూరల్కి సంబంధించింది. సో దీస్ ఆర్ ఆల్ నాట్ సూటబుల్. ఓన్లీ సెకండ్ వన్ ఈజ్ ద సూటబుల్ వన్. అండ్ 67 ద మోర్ యూ రీడ్ ద డాష్ యూ బికమ్. మనకి ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించిన పెట్టేది. సో ఇందులో కంపారిటివ్ డిగ్రీ ఏదైతే ఉందో ద మోర్ యూ రీడ్ ద డాష్ యూ బికమ్ అంటే ఇది ప్యారలల్ ఇంక్రీజింగ్ అంటారు. అంటే రెండు సమానంగా రైట్ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నట్టు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇది కంపారిటివ్ డిగ్రీ. మోర్ అనేది ఎందులో వస్తుంది? నార్మల్గా మనకి కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. ఇక్కడ మోర్ వచ్చినప్పుడు ప్యారలల్గా ఇక్కడ కూడా మళ్ళీ కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన అడ్జెక్టివ్ మాత్రమే రావాలి రైట్. సో ద మోర్ యూ రీడ్ ద ఏం ఆప్షన్స్ ఇచ్చాడు? స్మార్టర్, స్మార్ట్, స్మార్టెడ్, స్మార్టెస్ట్. ఈ నాలుగింటిలో ఏది కంపారిటివ్ డిగ్రీ సంబంధించిన అడ్జెక్టివ్ మనం చూద్దాం. స్మార్టర్ అనేది కరెక్ట్ వన్. ఎందుకంటే ద మోర్ యూ రీడ్, నువ్వు ఎంత ఎక్కువ చదివితే ద స్మార్టర్ యూ బికమ్, అంత ఎక్కువ జ్ఞానవంతునివి లేదా తెలివంతునివి అవుతావు రైట్. ఇది ప్యారలల్ ఇంక్రీజింగ్ అంటాం. స్మార్ట్ అనేది రాంగ్, ఎందుకంటే ఇది పాజిటివ్ డిగ్రీకి సంబంధించింది. స్మార్టెడ్ ఇది టోటలీ రాంగ్ ఫామ్. స్మార్టెస్ట్ సూపర్లేటివ్ అనేది ఇక్కడ రాదు, ఎందుకంటే ఇది కంపారిటివ్ డిగ్రీకి సంబంధించింది. కమింగ్ టు 68 మై టీచర్ డెలివర్ డాష్ లెక్చర్ ఎవ్రీ డే. మా టీచర్ ఏం చేశారు రైట్? డాష్ లెక్చర్ ఎవ్రీ డే అంటే ఉపన్యాసం ఇస్తున్నాడు ప్రతిరోజు. ఎలాంటి ఉపన్యాసం? ఏ ఇన్సైట్ఫుల్, యాన్ ఇన్సైట్ఫుల్, ద ఇన్సైట్ఫుల్. ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే ఆర్టికల్స్ సంబంధించిన క్వశ్చన్. సో ఆర్టికల్ అనేది ఏ అండ్ ద. సో మనకి ఏ అనేది ఎప్పుడు వస్తుంది? కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు. బట్ ఇక్కడ మనకి ఏముంది? వావెల్ లెటర్ ఇచ్చాడు. వావెల్ లెటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్సైట్ అంటే ఏంటి? అది ఐ సౌండ్, వావెల్ సౌండే. వావెల్ లెటర్ ఇచ్చాడు, వావెల్ సౌండ్ ఇచ్చాడు. అలాంటప్పుడు మనకి ఏమొస్తుంది? యాన్ మాత్రమే వస్తుంది. మై టీచర్ డెలివర్డ్ యాన్ ఇన్సైట్ఫుల్ లెక్చర్ ఎవ్రీ డే రైట్. సో చాలా అంటే అవగాహన కలిగించే ఉపన్యాసాలు ఇస్తాడు అన్నట్టు ఎవ్రీ డే ప్రతిరోజు. సో ఇక్కడ మనకి యాన్ మాత్రమే వస్తుంది రైట్. కమింగ్ టు 69 ద స్టూడెంట్స్ వర్ అడ్వైజ్డ్ టు రిఫ్రైన్ డాష్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ స్టూడెంట్స్ ఏంటి? విద్యార్థులకు ఏం అడ్వైజ్ చేశారట? ఏం సలహా ఇచ్చారు? టు రిఫ్రైన్ అంటే ఏంటి? దూరంగా ఉండడం. రిఫ్రైన్ అంటే బీయింగ్ అవే ఫ్రమ్ సంథింగ్ ఆర్ డెలిబరేట్లీ బీయింగ్ అవే ఫ్రమ్ సంథింగ్ అన్నట్టు. సో రిఫ్రైన్ అంటే దూరంగా ఉండడం లేదా మానుకోవడం అనే మీనింగ్ వస్తుంది. రిఫ్రైన్తో ఏ ప్రిపోజిషన్ వస్తుంది? నార్మల్గా అంటే ఫ్రమ్ మాత్రమే వస్తుంది రైట్. రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ మొబైల్ అంటే మొబైల్ ఫోన్లకు దూరంగా, అంటే మొబైల్ ఫోన్ల నుండి దూరంగా ఉండమని అడ్వైజ్ చేశారు. ఎవరు చేశారు? రైట్ స్టూడెంట్స్కి, క్లాస్ రూమ్లో కాబట్టి టీచర్ చేస్తాడు రైట్. రిఫ్రైన్ ఫ్రమ్
రైట్, దూరంగా ఉండడం. రైట్, 70. చూస్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఎస్, మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో ఓన్లీ 1 ఇన్కరెక్ట్ ఈస్ దేర్. రైట్, విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్ చూద్దాం. షీ విల్ విజిట్ ఉస్మానియా యూనివర్సిటీ టుమారో. సబ్జెక్ట్ ఆక్సిలరీ V1. రైట్, ఆక్సిలరీ V1 కామన్, నార్మల్గా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ టుమారో. ఎస్, టుమారో అంటే జరగబోయే యాక్షన్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి ఆక్సిలరీ విల్ అనేది వచ్చింది కాబట్టి సెంటెన్స్ ఇస్ కరెక్ట్ వన్. సెకండ్ వన్, వెన్ ఐ వెంట్ టు హిమ్ హీ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్. ఎస్, నేను ఐ వెంట్ సబ్జెక్ట్ V2. నేను ఎప్పుడైతే వెళ్ళానో అతడి దగ్గరికి, అతడు ఏం చేస్తున్నాడు? హీ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్. అతడు యాపిల్ తింటున్నాడు. ఈ సెంటెన్స్ కూడా గ్రామటికల్లీ రైట్. ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ కంటిన్యూస్. అంటే ఒకటి లాంగ్ యాక్షన్ జరుగుతుంది, జరుగుతున్నప్పుడు ఏం జరిగింది? నేను షార్ట్ యాక్షన్, నేను అక్కడికి వెళ్ళాను, అది కరెక్ట్. వెన్ అనే కంజంక్షన్ యాడ్ చేయడం జరిగింది. టైంకి వెన్నే యాడ్ చేస్తాం మనం. థర్డ్ వన్, హీఈస్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్ నౌ. అతడు ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ టీచింగ్. అతడు టీచింగ్ అంటే టీచింగ్ చేస్తున్నాడు. ఏం టీచింగ్ చేస్తున్నాడు? ఇంగ్లీష్ గ్రామర్. ఎప్పుడు? నౌ. సో ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ కాబట్టి గ్రామటికల్లీ సెంటెన్స్ దిస్ వన్ ఆల్సో రైట్. ఫోర్త్ వన్, బాలాజీ హ్యాస్ క్లీన్ ద రూమ్ ఎస్టర్డే. ఇది రాంగ్. ఎందుకు? బాలాజీ హ్యాస్ క్లీన్డ్. ఓకే, ద రూమ్ ఎస్టర్డే అంటున్నాడు. మళ్ళీ ఎస్టర్డే అన్నప్పుడు ఏం రావాలి? టైం మెన్షన్ చేసినప్పుడు ఓన్లీ సింపుల్ పాస్ట్ మాత్రమే రావాలి. హ్యాజ్ అనేది అవసరం లేదు. బాలాజీ క్లీన్ ద రూమ్ ఎస్టర్డే అంటే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుండే. రైట్, హ్యాజ్ క్లీన్డ్ అన్నాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టైం పాస్ట్కి సంబంధించిన టైం ఎస్టర్డే, రైట్, రైట్, అగో, ఇలాంటి ఏదైతే 1 year 1 month బిఫోర్ ఆర్ 1 year బిఫోర్ ఇలాంటి టైం మెన్షన్ చేస్తే ఓన్లీ సింపుల్ పాస్ట్లో మాత్రమే రాయాలి. రైట్, సో దిస్ ఈజ్ అన్ ఎర్రర్. సో కమింగ్ టు 71, హౌ లాంగ్ హ్యాస్ ద టీచర్ బీన్ కండక్టింగ్ ద ఎగ్జామ్. సో ఇక్కడ హౌ లాంగ్ హ్యాస్ ద టీచర్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఎప్పటి నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరు? టీచర్. అంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎప్పటి నుంచి టీచర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. హ్యాస్ బీన్, హ్యాస్ బీన్ అంటే ఆల్రెడీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యింది, స్టిల్ కంటిన్యూ అవుతుంది, ఇప్పటికి ఇంకా నడుస్తుంది ఎగ్జామ్, ఇంకా కాబోతుంది. సో అలాంటి కండిషన్లోనే హ్యాస్ బీన్ అనేది వాడతాం. రైట్, అంటే పర్ఫెక్ట్గా స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్న వర్క్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇది వాడుతున్నాం. సో సెకండ్ బి, హీ డాష్ ద ఎగ్జామ్ ఫర్ ద లాస్ట్ 1 hour. అంటే ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి జరుగుతుంది? లాస్ట్ 1 hour నుంచి. అంటే లాస్ట్ 1 hourలో, అంటే 1 hour బిఫోర్ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయింది, స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి రిలేటెడ్ ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. హీ, మనకు ఆల్రెడీ హ్యాస్ బీన్ వచ్చింది కాబట్టి నార్మల్గా ఏమవుతుంది? పాస్ట్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, రైట్, ఇంతకుముందే స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు హ్యాస్ బీన్ అనేది మనం వాడుతాం. సో ఇప్పుడు కూడా మనం 1 hour నుండి 1 hour ముందు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతుంది అంటే హీకి కూడా ఏమొస్తుంది? హ్యాస్ బీన్ మాత్రమే వాడతాం. సేమ్, హీ హ్యాస్ బీన్. రైట్, హీ హ్యాస్ బీన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? V4 రావాలి. ఏం రావాలి? V4. సో ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్, ఇక్కడ ఏమొచ్చింది? V4 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. హ్యాస్ బీన్ కండక్టెడ్, ఇది రాంగ్. హ్యాస్ బీన్ కండక్టింగ్, ఇది కరెక్ట్. ఈజ్ కండక్టింగ్ రాంగ్, వాజ్ కండక్టింగ్ కూడా రాంగ్. ఎందుకంటే అది పాస్ట్, మనకి సంబంధించింది ఏంటి? ఆల్రెడీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో నడుస్తున్న సెంటెన్స్ ఇది. కమింగ్ టు 72, హీ ఈజ్ ఏ డాష్ ఆఫ్ ఫైన్ ఆర్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది, అందులో ఒక వర్డ్ అనేది కరెక్ట్లీ స్పెల్డ్. విచ్ వన్? రైట్, కనాయిసోర్, కనాయిసోర్ అని ఇచ్చాడు ఇక్కడ. కనాయిసోర్ అంటే ఇది కరెక్ట్, ఇది కూడా కరెక్టే. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెటర్ అనేది క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. స్పెల్లింగ్ ఇది కూడా కరెక్టే. అండ్ కనాయిసోర్ ఇది కూడా కరెక్టే. రైట్, బోత్ ఆర్ కరెక్ట్. యాక్చువల్ ఇక్కడ ఏదో ఎర్రర్ ఉండాలి, బట్ టైపింగ్లో అది కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. రైట్, కొనైసాన్స్ ఇది రాంగ్. కొనైసాన్స్ అంటే ఏంటి? రైట్, ఇట్స్ జ్ఞానం, హ్యావింగ్ నాలెడ్జ్. రైట్, ఇది కొనైసారస్ అంటే టోటల్లీ స్పెల్లింగ్ రాంగ్. రైట్, సో దీని మీనింగ్ ఏమొస్తుంది అంటే బికమింగ్ ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఫీల్డ్. ఏదన్నా ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వడం, దేంట్లో? కళల్లో కానీ, రైట్, లేదా ఆటల్లో కానీ. రైట్, ఇక్కడ ఆర్ట్ అంటే మనకి ఇచ్చాడు కళ, ఏదన్నా ఒక కళ. రైట్, కల్చరల్. సో అందులో ఎక్స్పర్ట్ అయితే దాన్ని ఏమంటాం మనం? కనాయిసోర్ అంటాం. రైట్, కనాయిసోర్. అండ్ కమింగ్ టు 73, స్పెల్లింగ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే NNS ఉంటుంది. రైట్, కమింగ్ టు 73, హీ అరైవ్డ్ ఎర్లీ బికాజ్ హీ వాంటెడ్ టు అవాయిడ్ ట్రాఫిక్. సో హీ అరైవ్డ్, అతడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఎర్లీ, త్వరగా వచ్చాడు. ఎందుకు? బికాజ్ అనేది కంజంక్షన్ ఇక్కడ. హీ వాంటెడ్ టు అవాయిడ్ ట్రాఫిక్, అతడు ఏం అవాయిడ్ చేయాలనుకున్నాడు?
ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలనుకున్నాడు. సో మనకి ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ బికాజ్, రైట్. క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, బికాజ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ అడగడం జరిగింది. ఇప్పుడే డిస్కస్ చేసాం. ఏంటి, హీ అరైవ్డ్ ఎర్లీ, సబ్జెక్ట్ వర్బ్. ఇక్కడికి ఒక సెంటెన్స్ అయిపోయింది ఎర్లీ వరకు. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనుకోండి ఇది, ఓకేనా. ఇక్కడ కూడా ఇది ఆబ్జెక్టే, బట్ కాంప్లిమెంటరీ ఆబ్జెక్ట్ అంటామా. బట్ ఈ రెండు సెంటెన్సెస్ని ఏది కనెక్ట్ చేస్తుంది, బికాజ్ అనేది కనెక్ట్ చేస్తుంది. సో కనెక్ట్ చేసే వర్డ్ని ఏమంటాం మనం, కంజంక్షన్ అంటాం. ఏమంటాం, కంజంక్షన్. తెలుగులో అయితే సముచ్చయం అంటాం. అంటే రెండు సెంటెన్సెస్ని ఆర్ రెండు క్లాజెస్ని కనెక్ట్ చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ వన్. సో ప్రిపోజిషన్ ఇది కాదు, నౌన్ కూడా కాదు, రైట్. ఇంటర్జెక్షన్ కూడా కాదు, కంజంక్షన్. కమింగ్ టు 74. సెంటెన్స్ ఏ, యూ లుక్ టైర్డ్, నీవు అలసిపోయినట్టుగా కనబడుతున్నావు. సెంటెన్స్ బి, యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్, నీవు ఏం చేయాలి, యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్, రైట్. కొద్దిగా రెస్ట్ తీసుకో అంటున్నాడు, విశ్రాంతి తీసుకోవాలి. సెంటెన్స్ బి ఎక్స్ప్రెసెస్, ఇక్కడ సెంటెన్స్ బి ఏదైతే ఉందో అది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే ఏం వ్యక్తపరుస్తుంది, ఆ సెంటెన్స్ ఏం వ్యక్తపరుస్తుంది అడుగుతున్నాడు. అబ్లిగేషన్, అడ్వైస్, పర్మిషన్, ప్రొహిబిషన్. ఏంటి, యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్. యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్ అంటే నువ్వు విశ్రాంతి తీసుకో అంటే ఏమవుతుంది, నార్మల్గా మనం అది సలహా ఇస్తున్నట్టు అవుతుంది. అడ్వైజ్ ఏమవుతుంది, అడ్వైజ్. ఆబ్లిగేషన్ అవుతుందా అంటే కాదు. ఆబ్లిగేషన్ అంటే ఏంటి, బాధ్యతను తెలపడం, రైట్. యూ మస్ట్ అన్నాం అనుకోండి, అది ఆబ్లిగేషన్ అవుతుంది. యూ మస్ట్ డూ యువర్ డ్యూటీ అన్నాం అనుకోండి, యూ మస్ట్ డూ యువర్ డ్యూటీ అంటే నువ్వు నీ బాధ్యతను నిర్వర్తించాలి. అంటే ఆబ్లిగేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, మస్ట్ అనేది వాడితే అబ్లిగేషన్ వస్తుంది, రైట్. గుర్తుపెట్టుకోండి. పర్మిషన్ అనేది కాదు. ఎందుకు అంటే మనం ఎలాంటి మే ఆర్ కెన్ కానీ, రైట్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే పర్మిషన్ అవుతుంది. యూ మే గో, టీచర్ ఏమంటాడు, యూ మే గో అంటే నీవు వెళ్ళొచ్చు అంటే పర్మిషన్ ఇస్తున్నాడు, రైట్. యూ కెన్ కమ్, నీవు రావచ్చు అంటే అది పర్మిషన్ ఇస్తున్నట్టుగా. సో మే అండ్ కెన్ అనే వర్డ్స్ ఒకవేళ ఉంటే అదేమవుతుంది, పర్మిషన్ అవుతుంది. ప్రొహిబిషన్ అంటే ఏంటి, నిషేధించడం, రైట్. సో ప్రొహిబిషన్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే మస్ట్ నాట్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ప్రొహిబిషన్ అవుతుంది. యూ మస్ట్ నాట్ డూ దిస్ అంటే మనం అతన్ని ఆపుతున్నాం, ఆ పని చేయకుండా ఆపడాన్ని ప్రొహిబిషన్ అంటాం. సో ఇక్కడ మనకి అడ్వైస్, సలహా ఇవ్వడం, అడ్వైజ్ ఆర్ సజెషన్ ఇవ్వడం కాబట్టి సెంటెన్స్ బి ఎక్స్ప్రెసెస్ అడ్వైజ్. 75. షీ డాష్ రిమెంబర్ వేర్ షీ కెప్ట్ ద కీస్, రైట్. షీ డాష్ రిమెంబర్ వేర్ షీ కెప్ట్ ద కీస్, ఆమె గుర్తు తెచ్చుకుంటుంది ఏంటిదట, ఆమె కీస్ ఎక్కడ పెట్టిందో, రైట్. గుర్తు తెచ్చుకుంటుందా, గుర్తు తెచ్చుకోవట్లేదా చూద్దాం ఆప్షన్స్ని బట్టి. కుడ్ నాట్, రైట్. అంటే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో అపాస్ట్రఫీ అనేది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కుడ్ నాట్ ఇది రాంగ్. ఎందుకు అంటే డి తర్వాత అపాస్ట్రఫీ అనేది రాదు, రైట్. ఎక్కడ వస్తుంది, కుడ్ నాట్, ఇది కరెక్ట్, రైట్. కుడ్ నాట్ ఇది కూడా కరెక్టే, రైట్. అండ్ కుడ్ ఇక్కడ అపాస్ట్రఫీ అనేది రాలేదు. సో నార్మల్గా మన ఏంటి, ఎన్ తర్వాత యాక్చువల్ ఏమొస్తుంది, నాట్, ఎన్ఓటీ రావాలి. ఎన్ఓటీలో మనం ఏం చేస్తున్నాం, ఓ ఈజ్ ఒమిటెడ్ అంటే తీసివేయడం జరుగుతుంది. సో ఓ అనేది తీసివేసాం కాబట్టి ఆ తీసివేసిన ఓ ప్లేస్లోనే మనం అపోస్ట్రఫీ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, షార్ట్కట్ ఎప్పుడైనా కూడా ఏ లెటర్ అయితే తీసేస్తామో ఆ లెటర్ పైనే మనం అపోస్ట్రఫీ అనేది పెడతాము, రైట్. సో అలా మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా కరెక్టే, రైట్. కమింగ్ టు 76. సెంటెన్స్ ఏ, ద డైరెక్టర్ సెడ్ టు ద యాక్టర్ వై ఆర్ యూ లేట్ అంటే డైరెక్టర్ ఇక్కడ యాక్టర్ని అడుగుతున్నాడు ఏమని, వై ఆర్ యూ లేట్ ఎందుకు వచ్చావు. సెంటెన్స్ బి, ద డైరెక్టర్ ఆస్క్డ్ ద యాక్టర్ వై హీ వాజ్ లేట్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే మనకి ఏది కరెక్టో అడుగుతున్నాడు. 2 సెంటెన్స్లలో ఏది కరెక్ట్గా ఉంది అంటే యాక్చువల్లీ బిట్ అనేది దేని రిలేటెడ్, రిపోర్టెడ్ స్పీచ్. ఫస్ట్ వన్ ఏమో డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, సెకండ్ వన్ ఏమో ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు. చూద్దాం. ద డైరెక్టర్ సబ్జెక్ట్ ఓకే, సెడ్ టు ఓకే, రైట్. ద యాక్టర్ ఓకే, రైట్. ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. వై ఆర్ యూ లేట్ ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఏ ఈజ్ కరెక్ట్. దీన్ని మనం ఏం చేయాలి, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. సెడ్ టు అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఏమవుతుంది, ఆస్క్డ్గా మారుతుంది. సెడ్ టు అనేది నార్మల్ సెంటెన్స్ స్టేట్మెంట్ అయితే టోల్డ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ కాదు కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్గా మారుతుంది అంటే అడుగుతున్నాడు. సో ఆస్క్డ్. ద డైరెక్టర్ ఆస్క్డ్ ద యాక్టర్ ఓకే, రిమూవ్ కొటేషన్ మార్క్స్. వై ఓకే. సో మనకి నెక్స్ట్ థింగ్ ఏంటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది స్టేట్మెంట్గా మారుతుంది. అంటే క్వశ్చన్ ఫామ్లో ఉన్న సెంటెన్స్
ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్ ఫామ్గా మారుతుంది. సో WH క్వశ్చన్ ఓకే, హీ, వై ఆర్ యూ అనేది ఏమిటి ఇక్కడ డైరెక్టర్, సో హీ కరెక్ట్. ఆర్ అనేది ఏమవుతుంది వాజ్గా మారుతుంది. ఆర్ అనేది ఏ విధంగా మారుతుంది వాజ్గా, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. లేట్ అది కూడా కరెక్ట్. సెంటెన్స్ బి ఆల్సో కరెక్ట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? A and B both are correct. Right, fourth one is right. Coming to 77, the team discussing about the policy yesterday means we have to find an error from this sentence. And a part of the sentence lo mistake error undo mana find out cheyali. The team, right, subject okay correct. Discussing about ఇది wrong, ఎందుకంటే డిస్కస్ తర్వాత అబౌట్ అనేది రాదు. డిస్కస్ అంటేనే మనం ఆల్రెడీ చర్చిస్తున్నాం, మళ్ళీ దాని గురించి అని చెప్పాల్సిన అవసరం లేదు. డిస్కస్తో అబౌట్ అనేది క్యారీ కాదు. మనం ఎప్పటికీ కూడా ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ అనకూడదు, ఐఎమ్ డిస్కసింగ్ దిస్ టాపిక్ అంతే. డిస్కసింగ్ అబౌట్ అంటే సెంటెన్స్ దట్ ఈస్ అన్ ఎర్రర్, రైట్. డిస్కసింగ్ అంతే. ద టీమ్ డిస్కస్ ద పాలసీ, డిస్కస్డ్ యాక్చువల్ ఇక్కడ ఏమొస్తుంది ఎస్టర్డే కదా, సో ఎస్టర్డే అన్నప్పుడు డిస్కస్డ్ అనాలి, రైట్. ద టీమ్ డిస్కస్డ్ ద పాలసీ ఎస్టర్డే అది కరెక్ట్ అవుతుంది, బట్ అబౌట్ అనేది రాదు. రెండు మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో, ఓకేనా. బి అనేది రాంగ్. 78, the participants have submitted their entries in global summit. పార్టిసిపెంట్స్ ఏం చేశారట, దే హ్యావ్ సబ్మిట్ చేశారు ఏంటి ఎంట్రీస్, వాళ్ళ యొక్క ప్రవేశాన్ని అంటే ఎంట్రీస్ని సబ్మిట్ చేశారు. ఎందులో గ్లోబల్ సమ్మిట్లో. అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన క్వశ్చన్. సెంటెన్స్ అనేది క్వశ్చన్ ట్యాగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటెన్స్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా. సెంటెన్స్ పాజిటివ్, ఎందుకంటే ఎలాంటి నాట్ అనే వర్డ్ అనేది రాలేదు ఫస్ట్ వన్. దీన్ని ఏం చేయాలి మనం నెగిటివ్లోకి మార్చాలి. సో నెగిటివ్లోకి మార్చాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి ఆక్సిలరీ. ఆక్సిలరీ ఏమి ఇచ్చాడు ఇక్కడ హ్యావ్, ఏమిచ్చాడు హ్యావ్, రైట్. ఎందుకు అంటే పార్టిసిపాంట్స్ అంటే ఇక్కడ ప్లూరల్, ఎక్కువ మంది ఉన్నారు, సో ప్లూరల్ అవుతుంది, హ్యావ్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది నాట్ అనేది యాడ్ చేయాలి, హ్యావెంట్. సో ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఏమవుతుంది దే, హ్యావెంట్ దే అనేది కరెక్ట్ అవుతుంది. సో హ్యావెంట్ దే ఎక్కడ ఉంది, రైట్. హ్యావెంట్ దే అనేది ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. 79, the old man died in penury. Meaning of the word penury. సో ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడు, చనిపోయాడు. ఎలా చనిపోయాడు, పెన్యూరీ, చాలా దారిద్ర్యంలో అంటే పేదరికంలో చనిపోయాడు అంటున్నాడు. సో దానికి సినానిమ్ ఏమొస్తుంది, మీనింగ్ ఆఫ్ ద వర్డ్, దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. డిస్ప్యూట్ అంటే కాదు. డిస్ప్యూట్ అంటే ఏంటి వివాదం, రైట్. రెజిల్ అంటే కూడా కాదు, అంటే ఫైటింగ్ చేయడం, రెజ్లింగ్ అంటే. మిజరీ అంటే ఎస్ కరెక్ట్, బాధల్లో, రైట్. అంటే పేదరికంలో, దాని మీనింగ్ ఎగ్జాక్ట్గా సేమ్ వస్తుంది, అంటే పేదరికంతో చనిపోయాడు. యాక్సిడెంట్ అంటే కాదు, యాక్సిడెంట్ తోటి కాదు, ఎందుకంటే ఆల్రెడీ పెన్యూరీ అంటున్నాం కాబట్టి డ్యూ టు పావర్టీ, పేదరికంతో. 80, టుడేస్ పజిల్ ఈజ్ దాన్ ద వన్ వి సాల్వ్ ఎస్టర్డే. టుడేస్ పజిల్ ఈజ్ ఇక్కడ యాక్చువల్గా ఏం రావాలి మనకి, ఫిలప్ రావాలి. ఈజ్ డాష్ దాన్ ద వన్ వి సాల్వ్ ఎస్టర్డే అని రావాలి. అంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించింది. మనకి ఆల్రెడీ ఇక్కడ పజిల్ ఈజ్ తర్వాత డాష్ అనేది ఉండాలి. తర్వాత ఏమిచ్చాడు దాన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు దాన్ అనేది ఎందులో వస్తుంది, కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. సో కంపారిటివ్ డిగ్రీలో అన్నప్పుడు మనకి మోర్ రావాలి. యాక్చువల్లీ అడ్జెక్టివ్ ఏమిచ్చాడు డిఫికల్ట్ ఇవ్వడం జరిగింది. డిఫికల్ట్ అనేది మోర్ దాన్ 2 syllables. మోర్ దాన్ 2 syllables అంటే రైట్. DIF ఇక్కడికి ఒక సిలబల్, FI ఇక్కడికి ఒక సిలబల్, కల్ట్ అంటే 3 syllables ఉన్నాయి. సో 3 syllables ఉన్నప్పుడు మనం రైట్ ER కానీ EST కానీ యాడ్ చేయరాదు, మోర్ లేదా మోస్ట్ అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ మోస్ట్ డిఫికల్ట్ అనొచ్చా అనరాదు, ఎందుకంటే ఇది సూపర్లేటివ్ కాదు, కంపారిటివ్. మోర్ డిఫికల్ట్, ఎస్ ఇది కరెక్ట్. టుడేస్ పజిల్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ ద వన్ వి సాల్వ్డ్ ఎస్టర్డే. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో డిఫికల్ట్ ఇది పాజిటివ్, వెరీ డిఫికల్ట్ ఇది రాంగ్, రైట్. కమింగ్ టు 81, ద టీచర్ అడ్మైర్డ్ ద స్టూడెంట్స్ ఎఫర్ట్స్. యాంటానిమ్ ఫర్ ద వర్డ్ అడ్మైర్డ్ అంటే టీచర్ ఏం చేశాడు, అడ్మైర్డ్ అంటే మెచ్చుకున్నాడు. ఎవరిని, ద స్టూడెంట్స్ ఎఫర్ట్స్ అంటే వాళ్ళ యొక్క కష్టాన్ని మెచ్చుకున్నాడు, వాళ్ళ శ్రమను టీచర్ మెచ్చుకున్నాడు, రైట్. దాన్ని ఏమడుగుతున్నాడు, అడ్మైర్డ్ యొక్క యాంటానిమ్ అంటే ఏంటి, అపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం. సో అడ్మైర్డ్ మెచ్చుకోవడం అంటే దానికి ఏమవుతుంది, విమర్శించడం. సో విమర్శించడం రెస్పెక్టెడ్ అంటే రాంగ్, అంటే మర్యాద ఇవ్వడం. ప్రైజ్డ్ మెచ్చుకోవడం. ఎంకరేజ్ అంటే ప్రేరేపించడం. క్రిటిసైజ్ ఇది కరెక్ట్, అంటే విమర్శించడం. మెచ్చుకోవడం, విమర్శించడం, అపోజిట్ యాంటానిమ్, రైట్. సో కమింగ్ టు 82, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. సో మనకి ఇక్కడ 4 sentences ఇవ్వడం జరిగింది. అందులో ఏది కరెక్ట్ సెంటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
ఫస్ట్ వన్, బికాస్ హీ వాజ్ టైర్డ్, అతడు అలసిపోయాడు, బట్ హీ కంటిన్యూడ్ వర్కింగ్ అంటే మనకి ఇక్కడ రెండు కంజంక్షన్స్ ఇవ్వడం జరిగింది చూడండి, బికాస్, బట్. సో ఈ రెండు కంజంక్షన్ అనేది ఒక సెంటెన్స్లో రాదు. టూ క్లాజెస్ని కానీ టూ సెంటెన్సెస్ని కానీ కలపాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఓన్లీ వన్ కంజంక్షన్ వీ హ్యావ్ టు యూస్. సెకండ్ వన్, హీ వాజ్ టైర్డ్ బట్ కంటిన్యూడ్ వర్కింగ్. ఎస్, ఇది ఆలోచించవచ్చు. హీ వాజ్ టైర్డ్, అతడు అలసిపోయాడు, బట్ కానీ కంటిన్యూ చేశాడు, రైట్, వర్కింగ్, అంటే పని చేస్తూ ఉన్నాడు, ఇది కరెక్ట్ అవుతుంది. సో కరెక్ట్ సెంటెన్స్. బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో, ఆల్దో హీ వాజ్ టైర్డ్ బట్ హీ కంటిన్యూడ్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆల్దో, బట్, రెండు కూడా రాంగ్ అవుతాయి, రైట్. ఫోర్త్ వన్, బికాస్ ఆఫ్ హీ వాజ్ టైర్డ్, ఇది రాంగ్. బికాస్ ఆఫ్ అనేది రాదు, బికాస్ హీ వాజ్ టైర్డ్ అంటే ఓకే. సో గ్రామటికల్ ఈ సెంటెన్స్ అనేది రాంగ్ కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. హీ వాజ్ టైర్డ్, అతడు అలసిపోయాడు కానీ పని చేయడం కంటిన్యూ చేశాడు. కమింగ్ టు 83, హీ గేవ్ హర్ ఎ లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ ప్యాసివ్ వాయిస్. అంటే ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. అతడు ఆమెకు ఒకటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్, అనుమానితుల యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏం చేయాలి, ఇది యాక్టివ్ వాయిస్లో ఇచ్చాడు, దీన్ని వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, రైట్. విచ్ ఈస్ ద సూటబుల్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ వీ విల్ ఫైండ్ ఫ్రమ్ దిస్, రైట్. ఫస్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్, వర్బ్, రైట్, V2, హర్ అనేది ఆబ్జెక్ట్, రైట్. మళ్ళీ ఇది కూడా ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్. ఇక్కడ ఇండైరెక్ట్ ఒకటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ దేన్ని తీసుకుందాం, హర్ని తీసుకుందాం. హర్ అనేది ఏమవుతుంది, షీగా మారుతుంది, రైట్, షీ, రైట్. ఇక్కడ V2 ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది, V2 అన్నప్పుడు వాజ్ రావాలి, వాజ్ ప్లస్ V3, ఏం రావాలి, వాజ్ ప్లస్ V3 అనేది వస్తుంది, ఎందుకంటే సింపుల్ పాస్ట్లో ఉంది కదా సెంటెన్స్. సో వాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి, బట్ ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్, షీ వాజ్, V3 రావాలి, బట్ బీయింగ్ ఇచ్చాడు, రాంగ్. థర్డ్ వన్, షీ వాజ్ గివెన్ ఏ లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ బై హిమ్, ఇది కరెక్ట్. సబ్జెక్ట్, రైట్, షీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అయింది, ఇక్కడ గేవ్ V2 ఉంది కాబట్టి వాజ్, మళ్ళీ V3, రైట్, ఏ లిస్ట్ ఆబ్జెక్ట్, రైట్. ఇక్కడ మనకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అది మళ్ళీ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసాం, రైట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్గా మారింది. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఫోర్త్ వన్ చూసినట్టయితే హ్యాస్ బీన్ అని ఇచ్చాడు, ఇది రాంగ్, రైట్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 84, షీ వాజ్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్, షీ హర్ట్ హర్ నీ. ఇక్కడ కరెక్ట్లీ కంబైన్డ్ సెంటెన్స్, మనకి ఇక్కడ రెండు సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, అందులో రెండింటిని కరెక్ట్గా ఏ సెంటెన్స్ కంబైన్ చేశారో అంటే ఏది కరెక్టో అందులో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కంబైన్ చేసిన సెంటెన్స్లలో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్, వీ హ్యావ్ టు చూస్ దట్ ఆప్షన్. షీ వాజ్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్, ఎస్, ఆమె చిల్డ్రన్తో ప్లేయింగ్, ఆట ఆడుతుంది. బికాస్ షీ హర్ట్ హర్ నీ, తప్పు, రైట్. ఆమె ఆడుతుంది, ఎందుకు ఆడుతుంది, ఆమె గాయపడింది కాబట్టి ఆడుతుందా, ఇది రాంగ్ అవుతుంది. అంటే ఆమె గాయపడడం వల్ల ఆడుతుంది అంటున్నాడు, సెంటెన్స్ రాంగ్. సెకండ్ వన్, అన్లెస్ షీ వాజ్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ షీ హర్ట్ హర్ నీ, ఆమె వాళ్ళతో ఆడితే తప్ప ఆమె గాయపడదు అంటున్నాడు, అలా అవుతుందా అంటే ఇది రాంగ్, రైట్. ఆమె ఆడుతుంది, షీ హర్ట్ హర్ నీ, ఆమె ఆడుతుంది కాబట్టి ఆమె గాయమైంది, కానీ ఆమె వాళ్ళతో ఆడితే తప్ప గాయపడదు అంటున్నాడు, అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, షీ వాజ్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ దాన్ షీ హర్ట్ హర్ నీ, రైట్. ఆమె ఏం చేస్తుందట, షీ వాజ్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్, ఆమె ఆడుతున్నది, దాన్ అంటున్నాడు, దాన్ అంటే రాంగ్. కంటే అంటే అవుతుందా, రాంగ్. అది ఇక్కడ యాక్చువల్గా దానికి బదులుగా దెన్ వస్తే కరెక్ట్ అవుతుంది, ఈఆర్ రావాలి. దెన్ అంటే అప్పుడు, ఆమె ఆడుతున్నది అప్పుడు హర్ట్ అయింది అంటే గాయపడింది అంటే కరెక్ట్ అవుతుంది, బట్ ఇది దాన్ ఇచ్చాడు కాబట్టి రాంగ్. ఫోర్త్ వన్, వైల్ షీ వాజ్ ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ షీ హర్ట్ హర్ నీ, ఎస్, ఇది కరెక్ట్. వైల్, ఎప్పుడైతే ఆమె వాళ్ళతో ఆడుతున్నదో ఏమైంది, ఆమె గాయపడింది. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే మనకి వైల్ కంజంక్షన్ అనేది కరెక్ట్గా యూజ్ చేయడం పడింది, అంటే సూటబుల్ కంజంక్షన్ ఫర్ కనెక్టింగ్ ద టైమింగ్ సెంటెన్స్, అంటే టైంని కనెక్ట్ చేసే సెంటెన్సెస్ కాబట్టి వైల్ అనేది సూటబుల్, రైట్. సో ఇది కూడా కంజంక్షన్ రిలేటెడ్, ఇది కూడా కంజంక్షన్ రిలేటెడ్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. అండ్ మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దాట్ ఈ వీడియో అప్లోడ్ చేశాక రైట్ పేపర్ 2కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను అటాచ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ జాయిన్ త్రూ దాట్, రైట్. థ్యాంక్ యూ ఆల్.